హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు కంపోస్ట్ నేనైతే ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఇదైతే పాత బకెట్లో కలబంద మొక్కలు ఉన్నాయి. బకెట్ అయితే పగిలిపోయిందండి. ఇంకా అందుకని నాకైతే మట్టి కూడా అవసరం అవుతుంది. అందుకని కలబంద మొక్కలు మొత్తం తీసేసేసి ఆ మట్టి కోసం ఈ బకెట్ ఇలా తెచ్చుకున్నాను. ఇప్పుడైతే కంపోస్ట్ అసలు ఎలా తయారు చేస్తాను అనేది మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ముందుగా ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి. ఇందులో ఇదివరకు వాటర్ పట్టుకునేదాన్ని, ఇప్పుడైతే ఖాళీగానే ఉంటుంది. దానికి హోల్స్ పెట్టుకున్నాను. చాకు కాల్చి హోల్స్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లో కంపోస్ట్ రెడీ చేసుకుంటానన్నమాట. ఈ గిన్నెలో ఉన్నదైతే గోరింటాకు ఆకులండి. గోరింటాకు రుబ్బి చేతులకు పెట్టుకుందామని కోసుకున్నాను. అప్పుడు ఎందుకని వీలు కుదరలేదు వేయటానికి. ఇంకా అవైతే బాగా పెట్టుకున్నాను హెన్నాగా ప్రిపేర్ చేసుకుందామని. హెన్నాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కంపోస్ట్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. బాగా దుమ్ము ఎక్కువ పడిపోయిందండి. ఇంకా అందుకని నాకు హెన్నా చేయబుద్ధి అవ్వలేదు. ఇంకా కంపోస్ట్లో వాడేస్తున్నాను అనమాట ఆ ఎండుటాకులు కూడా. చూడండి, ఇప్పుడు కింద లేయర్ మొత్తం గోరింటాకు ఆకులు వేశాను, మళ్ళీ మట్టి వేశాను. తర్వాత ఈరోజు తీసిన దేవుడి పటాల నుంచి తీసిన పూలండి, నిన్న పెట్టిన పూలు అనమాట. అవి కూడా తీసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఎండుటాకులు వేశాను, మట్టి వేశాను, పూలు వేశాను. తర్వాత కొంచెం మనకి వంటగదిలో వచ్చిన కూరగాయలు వేస్ట్ తీసుకుంటాం కదా రోజు, అవి కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం వేసుకున్నాను. మళ్ళీ తర్వాత అంతేనండి, లేయర్స్గా వేస్తూ ఉండాలి. మళ్ళీ ఎండుటాకులు వేసుకుంటాను, మట్టి ఆ పైన మట్టి వేసేస్తాను. కొంచెం మట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే మనకేంటంటే కంపోస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిద్దండి. మనకి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఉండిద్ది. మనకి రెడీ అయిన కంపోస్టే ఉందనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ కంపోస్ట్ రెడీ చేసుకొని ఉందనుకోండి, అది కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకుంటూ ఉంటే మనకి ఫాస్ట్గా తయారవుతూ ఉండిద్ది. నేనైతే ఇలా ఎండుటాకులు ఎక్కువగా అసలు ఇదివరకు యూజ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు చెట్టు నుండి వచ్చే ఆకులు కూడా వేస్ట్గా పోనీయకుండా ఆ ఆకులు, పూలు, కూరగాయల వేస్ట్, ఫ్రూట్స్ తిన్న వేస్ట్ ఏదైనా సరే మొత్తం నేను కంపోస్ట్గా ఇలా మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం లేయర్స్గా వేసుకుంటూ ఉంటే మనకి మట్టి అనేది మెయిన్ అండి. మట్టి కూడా వేసుకుంటేనే ఫాస్ట్గా మనకి కంపోస్ట్ ప్రిపేర్ అయ్యిద్ది. ఇప్పుడు కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసాను అనమాట. ఆ బకెట్, చిన్న పెరుగు బకెట్ నిండా నిండిన దాకా ఉంచుకుంటానండి. అది నిండింగానే ఇంకా ఒక్కొక్క బకెట్కి ఇంకా ఫుల్గా చేసేసుకుంటాను అనమాట. ఇలా చేసేసుకొని పైన మట్టి అనేది ఎక్కువగా వేసేసుకొని ఒక మొక్క డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. కంపోస్ట్ మనకి పూర్తిగా అయిందాక వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేనే లేదండి. నేనైతే ఇప్పుడు ఈ మధ్య ఇలానే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇవైతే పూలండి. రోజు డైలీ నేను పూజా మందిరం నుంచి తీసేసిన పూలు అనమాట. ఈ కవర్ నిండా అయితే ఇవి ఉన్నాయి. ఆ బకెట్ నిండా అయితే, చిన్న పెరుగు బకెట్ నిండా అయితే కిచెన్ వేస్ట్ అని చెప్పాను కదా, అవి. ఇలా ఏంటంటే మనం రోజు తీసేసినవి ఒక కవర్లోనో బకెట్లోనో కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఒకరోజు ఒక డబ్బానో కుండీలోనో డైరెక్ట్గా వేసేసి మట్టి నిండుగా వేసేసుకొని, మనకి ఏ మొక్క అవసరమో, ఏ మొక్కలు మొలుస్తూ ఉంటాయో కంపోస్ట్ మట్టిలో మనకి మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. నాకైతే ఎక్కువగా టమాటా మొక్కలు, దోసకాయ మొక్కలు, అలానే మనకి కావలసినవి ఒకటి పూల మొక్కలు కూడా ఉంటాయి కదా, అవి ఏమైనా మనకు అవసరమైనవి ఇలా మట్టి రెడీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. కంపోస్ట్ రెడీ అవ్వటానికి మినిమం నెలన్నర అలా పట్టిద్దండి. మనకేంటంటే ఇలా చేసేసుకోవడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గానే రెడీ అయ్యిద్ది. మనం అంత టైం కూడా వేస్ట్ కానియకుండా పూర్తిగా మట్టి అనేది ఈ పైన డబ్బా నిండా పోసేసుకొని చక్కగా మట్టి పైన లేయర్ మొత్తం ఎక్కువ మట్టి వేసేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను పాడైపోయిన ఒక అరటిపండు, ఎప్పుడు ఇంత మట్టికైతే నేనైతే అన్నం కానీ
వండిన కూరలు ఏమైనా సరే ఇంతవరకు వేయలేదండి. ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేనైతే టీ పెట్టిన గిన్నెలో టీ పౌడర్ ఉంది అడుగున. టీ పౌడర్లో అన్నం, అలానే కొంచెం కూర కూడా ఉందండి ఆ గిన్నెలో. ఈ గిన్నెలో మట్టికి పులిసిన మజ్జిగ అండి. మజ్జిగ చల్లుతూ ఉంటున్నాను. ఈ పులిసిన మజ్జిగ చల్లుకుంటూ ఉంటే ఆ కంపోస్ట్ అనేది ఫాస్ట్గా రెడీ అయ్యిద్దండి. అందుకోసం వేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎండిపోయిన ఆకులు చల్లుతున్నాను వాటిపైన, వాటిపైన అన్నం అవి వేస్తే బూజు పట్టేసిద్ది కదా అని ఇన్ని రోజులు నేను వేయలేదండి. వేయకపోతుంటే ఆ బూజు లాగా వచ్చే ఫంగస్ కూడా చాలా మంచిదంట. అది నేను చూశాను ఒక వీడియోలో. నేనైతే కంపోస్ట్ రెడీ చేస్తూనే ఉంటానండి ఇదివరకు నుంచి కూడా. కాకపోతే మాకు ఖాళీ ఎక్కువ ఉండకపోవడంతో ఈ గేటు పక్కన కొంచెం ఉందన్నమాట ప్లేసు. అక్కడ గొయ్యి తీసి ఈ కిచెన్ వేస్ట్ తెలిసింది మొత్తం ఆ గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టేదాన్ని. తర్వాత ఒక నెలన్నర అలా అయిపోయిన తర్వాత ఆ గొయ్యి తీసి ఆ మట్టి తీసుకునేదాన్నండి. అలా చేసుకునేదాన్ని ఫస్ట్లో. ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేస్తేనే రిజల్ట్ బాగుంది అనిపించింది నాకు. మీ అవసరాలను బట్టి మీకు కూడా ఎలా చేసుకుంటే బాగుండిద్ది అనే దాన్ని బట్టి చేసుకోండి. మొక్కలకి చాలా బలం అండి. నేను టమాటా మొక్కలు పెట్టాను. కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలే మొలిచాయి. ఆ మొక్కలనే నేను మళ్ళీ టమాటా మొక్కలు పీకి పెట్టానండి. అసలు ఎంత బాగా పూత వచ్చిందో, ఎంత బాగా చెట్టు ఎంత బాగుందో మీకు పోయినసారి వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడైతే కాయలు కూడా పడ్డాయండి. టమాటా కాయలు పడ్డాయి. దోసకాయ మొక్కలు ఒక 2 టమాటా మొక్కలు మొలిచాయండి. అవి 2, 3 ఒత్తుగా పెరుగుతున్నాయి. ఆ టమాటా మొక్క పీకి ఇందులో పెట్టడం కోసం ఇప్పుడైతే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంత పైకి నిండుగా వచ్చింది కదా కంపోస్ట్ లాగా. అది రోజుకి ఎండిపోతూ కొంచెం కిందకి దిగిపోతూ ఉండిద్ది. ఇంత నిండా అయితే ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మొక్క పెట్టుకోవాలన్నా దీని నిండా మట్టి వేసేసి పెట్టేసేసుకోవచ్చండి. ఇంకా మిగతా మజ్జిగ మొత్తం కూడా వేసేసాను. ఇంకా ఇప్పుడు మజ్జిగ వేసిన పైన డైరెక్ట్ మొక్క పైన పెట్టేసుకోవచ్చండి. మట్టి అనేది ఎక్కువ వేసుకోవాలి పైన. ఆ మట్టిలో మొక్క పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే టమాటా మొక్కలు దోసకాయ మొక్కలు 3 ఒకే దాంట్లో ఉండిపోయి బాగా మంచిగా ఇంపుగా పెరుగుతున్నాయండి. ఇలా చేసుకున్న మట్టిలో పెడుతుంటే అసలు ఇంత బలంగా పెరుగుతాయా, ఇంత బాగా వస్తాయా అని అనుకుంటున్నాను నేనైతే రోజు ఆ మొక్కలు చూస్తూ ఉంటుంటే. మనం ఏదైనా ఒక మొక్క పెంచుకుంటూ ఉంటే వాటి ఇంకా చూస్తూ ఉంటుంటే ఇంకేమి కొత్తగా చేద్దాం, ఇంకెలా మొక్కలు పెంచుకుందాం అనే ఐడియాలు మనకు కూడా వస్తూ ఉంటాయి. కంపోస్టు ఇంత మంచి బలమా మొక్కలకి అని తెలుస్తూ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి చక్కగా. మన ఇంట్లో ఉన్న వేస్ట్ని పారేయకుండా చక్కగా మొత్తం ఒక డబ్బాలో వేసుకొని, కొంచెం అపార్ట్మెంట్లో వాటిలో ఉండే వాళ్ళకి వీలు కాదు కదండి, కొంచెం ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నవాళ్ళు చక్కగా ఇలా చేసుకోవచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పెరుగు బకెట్లో కొత్తిమీర అండి ఇది నా దగ్గర ఉన్నది. రాత్రి తెచ్చారు మా వారు. ఆ వేర్లతో ఉన్నది కట్ చేసి ఒక వాటర్ బాటిల్లో వేసేసి అది తీసి ఇప్పుడు ఈ చిన్న పెరుగు బకెట్లో పెట్టుకుంటున్నాను. కనీసం మనం యూజ్ చేసుకోవడానికి వచ్చింది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇలా పుదీనాకు పెట్టాను. చాలా బాగా వచ్చింది. పుదీనాకు కూడా మనం ఏంటంటే నేను కషాయాలు అవి ఎక్కువగా వాడుతున్న వాటిల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇలా ఈరోజైతే కొత్తిమీర పెట్టుకుంటాను. రేపు 2 డేస్ అలా ఉన్న తర్వాత ఆ కంపోస్ట్ మట్టి కొంచెం కిందకి దిగిద్ది కదా, అప్పుడు ఇంకా అందులో టమాటా మొక్కలు ఇంకా చాలా మొలిచాయండి. అవి పెట్టి చూపిస్తాను మీకు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈజీగానే కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. బయటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, పుదీనాకు ఇదివరకు మీకు సేమ్ అలా ఈ ప్రాసెస్లో పెట్టి చూపించాను. కుండీ నిండా వచ్చేస్తుంది పుదీనాకు. అందుకనే ఇప్పుడు కొత్తిమీర పెట్టుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే వీడియో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.